నమస్కారం సిటీ న్యూస్ సమాహారానికి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. సుల్తానాబాద్ మండలం తొగర్రాయి పరిధిలోని గ్రానైట్ క్వారీలో ఓ కార్మికుని మృతికి కారణమైన బీహెచ్పీ క్వారీని మైనింగ్ అధికారులు తహసీల్దార్ రజిత సంఘటన స్థలాన్ని రికార్డును పరిశీలించారు. క్వారీకి సంబంధించిన మిషనరీ క్వారీని సీజ్ చేసినట్లు ఎంఆర్ఓ రజిత తెలిపారు. తొగర్రాయి విలేజ్లో ఎంఏ కరీం బిహెచ్పి సబ్లీజ్ దానికి సంబంధించి మొన్న ఆదివారం జరిగినటువంటి యాక్సిడెంట్లో కుత్మాస్ అనే ఒరిస్సా కూలీ ఒక రాయి మీద పడి చనిపోవడం జరిగింది. దానికి సంబంధించి అసలు ఎలా చనిపోయాడు, దీనికి సంబంధించి క్వారీ పర్మిషన్స్ అన్ని వెరిఫై చేయడానికి త్రూ మైనింగ్ అండ్ రెవెన్యూ వాళ్ళ సమక్షంలో ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది. ఎలిగేట్ మండల కేంద్రంలోని జెడ్పీ హైస్కూల్లో రాజీవ్ గాంధీ ఖేల్ అభియాన్ గ్రామీణ క్రీడోత్సవాలు మంగళవారం ముగిశాయి. ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొని కబడ్డీ క్రీడను తిలకించారు. గెలుపొందిన విజేతలకు బహుమతుల్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కవంపల్లి లక్ష్మి, జెడ్పీటీసీ పడాల తారా, సర్పంచ్ మండికి రాజనర్సు, సింగిల్ విండో చైర్మన్ సుధాకర్ రెడ్డి, ఎంపీడీఓ బండి సుధాకర్, పలువురు అధికారులు, నేతలు ఉన్నారు. సుల్తానాబాద్ మండలంలోని శాస్త్రీనగర్లోని ఓ టేలాలో చోరీ జరిగింది. అర్ధరాత్రి పూట దొంగతనం జరిగి ఉంటుందని బాధితులు భావిస్తున్నారు. చిల్లర కాయిన్, సిగరెట్ డబ్బాలు, ఓ సెల్ ఫోన్ ఎత్తుకెళ్లారని బాధితుడు అంజయ్య తెలిపారు. 3 తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు దొంగలు. క్యాష్ పోయింది 5,000 వరకు, సిగరెట్ 8,006 సిగరెట్ విత్ సమానం, మొత్తం టోటల్ సెల్ విత్ టోటల్ ఎంత పోయింది? టోటల్ మినిమం 20,000 దాకా పోయింది. గ్రామంలో ఏ సమస్య ఉన్నా అధికారులను ప్రజలు నిలదీయాలన్నారు ఎంపీపీ పారుపల్లి రాజేశ్వరి. సుల్తానాబాద్ మండలం ఐదరాజ్పల్లిలో స్వచ్ఛ భారత్ గ్రామ సందర్శన కార్యక్రమంలో జరిగింది. గ్రామంలోని రోడ్లను ఊడ్చి శుభ్రం చేశారు.
ఊరును మా వాడను మేము పరిశుభ్రంగా ఉంచుకుంటాము. ఇప్పుడే ఈ ఒక్క మంగళవారమే రోజు కాదు, కలెక్టర్ గారి ఆదేశమే కాదు, మా గ్రామాన్ని మేము పరిశుభ్రంగా ఉంచేందుకు నిరంతరం కూడా ఈ యొక్క ప్రక్రియ సాధిస్తామని వాళ్ళందరం చెప్పడం నిజంగా కూడా ఐతరాజుపల్లె సర్పంచ్ గారిని, ఎంపీడీసీని, గ్రామస్తులను కూడా నేను అందరినీ అభినందిస్తున్నాను. ఎందుకంటే ఈ రోజు ఒక్కరోజు కాకుండా నిరంతరం కూడా చేస్తామన్నందుకు వారిని అభినందిస్తూ, మరి ఈ యొక్క ముఖ్యంగా ఐతరాజుపల్లె గ్రామస్తులందరూ కూడా తెలియపరచేది ఏమనగా, మీ గ్రామానికి అధికారుల యొక్క టీము మీ గ్రామం లోపల సందర్శించడం జరుగుతుంది. మీకు ఏ సమస్య ఉన్నా కానీ వాళ్ళని నిలదీయండి. ఎవరికైతే అన్యాయం జరిగిందో ప్రతి ఒక్క లబ్ధిదారులు కూడా అర్హులైన వాళ్ళకు పెన్షన్ రాకున్నా, మీకు లాట్రిన్ లేకున్నా, ఇండ్లు లేకున్నా గానీ, మీ యొక్క మోరీలు సరిగా క్లీన్ లేకున్నా గానీ, ఏ ఇతరత్ర సమస్యలు ఉన్నా గానీ అధికారుల దృష్టికి తీసుకురండి. వాటిని ఇప్పుడే తొందరగా మీకు ఒక సమాధానం ఇచ్చేందుకు వాళ్ళ అధికారులందరూ ఉన్నారు కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని వినియోగించుకోవాలని కూడా తెలియపరుస్తూ, పరిసరాలని స్వచ్ఛంగా ఉంచుకొని మనం స్వచ్ఛమైనటువంటి భారతదేశ నిర్మాణానికి అందరూ కూడా నడుం కట్టి ఈ యొక్క స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించాలని, అలాగే మన జిల్లాలో మన జిల్లా కలెక్టర్ గారు స్వచ్ఛ భారత్ను అలాగే గ్రామ సందర్శన కార్యక్రమాన్ని మేళవించి ఈరోజు మన అభివృద్ధి కార్యక్రమాలను మరియు సంక్షేమ కార్యక్రమాలను స్వచ్ఛ భారత్ యొక్క నినాదాన్ని మరి గ్రామాలందరికీ తెలియజెప్పాలని గ్రామాన ఈ యొక్క కార్యక్రమాన్ని చేపడుతున్నాం. మనం ఒక్కరోజే స్వచ్ఛ భారత్ కాకుండా ప్రతిరోజు మన ఇంటి ముందు, ఇంట్లో మంచిగా నీట్గా ఉంచుకోవాలి. మన ఇల్లు ఎంత నీట్గా ఉంచుకుంటామో మన రోడ్లు కూడా మంచిగా నీట్గా ఉంచుకోవాలని నేను మా గ్రామ ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాను. ప్రతి వారం, ప్రతి మంగళవారం రోజున ఇలా మన చుట్టూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మా గ్రామ పంచాయతీ తరఫున, మా గ్రామ ప్రజల తరఫున మేమందరం కోరుచున్నాము. ఈ కార్యక్రమం ఇలాగనే ప్రతి విలేజ్లో జరుపుకోవాలని, ప్రతి ఇంటి ముందు కూడా ఎవరి పరిసరాలు వాళ్ళు శుభ్రంగా ఉంచుకోవాలని. నల్ల బ్యాడ్జ్ ధరించి జిల్లా వ్యాప్తంగా మార్కెట్ కమిటీ ఉద్యోగుల సంఘం ఐక్యత జేసీ గారిపై చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తున్నారు. సర్వసభ్య సమావేశంలో శంకరపట్నం జడ్పీటీసీ గారైన సంజయ్ రెడ్డి గారు, జిల్లా ఉన్నతాధికారి అయిన జాయింట్ కలెక్టర్ గారితో అనుచితంగా మాట్లాడడం, ఏకవచనంతో సంబోధించడం, ఇది జిల్లా వ్యాప్తంగానే కాదు రాష్ట్ర వ్యాప్త ఉద్యోగుల మనస్తాపం కలిగించినటువంటి విషయం. ఈ విషయమై ఈరోజు మార్కెట్ కమిటీ ఉద్యోగస్తులైన మేమందరం జిల్లా వ్యాప్తంగా నల్ల బ్యాడ్జులతో నిరసన తెలియజేస్తూ వారు జేసీ గారికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని మార్కెట్ కమిటీ ఉద్యోగుల పక్షాన వారిని డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ వ్యవసాయ మార్కెట్ కమిటీ కంప్యూటర్ ఆపరేటర్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మేము ఆ సంఘం తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. తక్షణమే జడ్పీటీసీ గారు సర్ఫరాజ్ అహ్మద్ ఐఏఎస్ గారికి, కలెక్టర్ గారి, జేసీ గారికి క్షమాపణ చెప్పాలని నిర్విరామంగా మనం అందరం కూడా గ్రామాలలో పర్యటన చేయాలి. 30వ తారీఖు, 1వ తారీఖు, 2వ తారీఖు ఈ 3 రోజులు ఈ ఉపమండల ఇన్ఛార్జీలు, మండల సభ్యత్వ ప్రముఖులు, మండల అధ్యక్షులు, మండల ప్రధాన కార్యదర్శులు, ఆ మండలంలో ఉన్నటువంటి పై స్థాయి నాయకులందరూ కూడా, జిల్లా కార్యవర్గ సభ్యులు, ఆ పై స్థాయి నాయకులందరూ కూడా మరి గ్రామాలలో పర్యటించాలి. అవసరమైతే రాత్రి ఆ 30వ తారీఖు నాడు గ్రామాలలోనే బస చేయాలి. మన సభ్యత్వం పోయినప్పుడు ఏం జరుగుతుంది? మరి భారతదేశం లోపల అత్యంత మెజార్టీతోని మనం ప్రజలందరూ కూడా, దేశ ప్రజలందరూ కూడా అభివృద్ధి ధ్యేయంగా మరి మన ప్రధానమంత్రి ఏదైతే నరేంద్ర మోడీ గారిని గెలిపించుకున్నారో, మరి వారు గెలిచిన తర్వాత ఈ దేశం అభివృద్ధి వైపు ఎట్లా పయనిస్తున్నది, మరి మిగతా ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశం వైపు ఎట్లా చూస్తున్నాయి, ఈ దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన పేద వర్గాలను ఎట్లా పైకి తీసుకురావాలన్న ఉద్దేశంతో అనేకమైనటువంటి సంస్కరణలు చేస్తున్నారు. మరి వీటన్నిటి కూడా మనం తప్పకుండా ఈ యొక్క ప్రజలకు వివరించాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి ఇవాళ
ఈ తెలంగాణ ఏర్పాటు కొరకు భారతీయ జనతా పార్టీ మరి పార్లమెంట్లో మన పాత్ర ఏంటిది, మరి మనం ఈ తెలంగాణ ఇవ్వడానికి కొరకు మనం ఎంతమంది కృషి చేసినాం. ఇప్పుడు అధికారంలోకి తెరాస ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నికల ముందు ఏమేమి వాగ్దానాలు చేసింది, వాళ్ళు చేసినటువంటి వాగ్దానాలు, వాళ్ళు ఉన్నటువంటి మేనిఫెస్టోలు ఉన్నటువంటి పొందుపరిచినటువంటి వాటిని ఎంతవరకు వాళ్ళు అమలు చేస్తున్నారు, ఇవి మనకు ప్రజలు చెప్పాల్సిన అవసరం ఉన్నది. రాష్ట్ర స్థాయి పోటీలకు హర్ష పాఠశాల విద్యార్థిని ఎంపికైంది. సుల్తానాబాద్ మండలం కనుకుల హర్ష పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న మీస మానస ఎంపికయ్యిందని కరస్పాండెంట్ ఉమాశంకరయ్య ఒక ప్రకటనలో తెలిపారు. సెపక్ తక్రా క్రీడా పోటీలు ఈ నెల 28, 29 తేదీలో హైదరాబాద్లోని వీటీసీ స్టేడియంలో జరగనున్నాయి. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం అభినందించింది. ఇవే ఈ బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.